జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే 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 అందరికీ నమస్కారం. ఈరోజు వర్ణం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వేంచేసి ఉన్న పెద్దలు, గురువులు అందరికీ మొదటగా నా నమస్కారం తెలియజేస్తూ, విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వర్ణ ప్రాముఖ్యతని మన పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. వాటి గురించి కొన్ని విషయాల్ని మేము ముచ్చటించుకుందాం. గానక్రియౌచ్యతే వర్ణాః సచతుర్ధనిరూపితాః సాయారోహ్య అవరోహి చ సంచారీత్యత లక్షణం అని ఈ వర్ణాలు పాడటానికి 4 రకాలైన విషయాలు చెప్పబడ్డాయి. అవి స్థాయి, ఆరోహి, అవరోహి, సంచారి అనే ఒక 4 విషయాలు. ఈ 4 రూపాలని సంతరించుకున్న ఈ వర్ణం రాగ దర్శనాన్ని చేయించటంలో ఈ 4 ఉపయోగపడతాయి. స్థాయి అంటే ఆధార షడ్జం నుంచి తారస్థాయి షడ్జంకి వెళ్ళే ఒక ప్రక్రియ. ఇలాగా. అలానే ఆరోహి అంటే ఆరోహణకం సరి సరిగా సరిగమ సరిగమప ఇలాగా. అవరోహి అంటే సని సని ద సని దబ సని దబమ సని దబమగ ఇలాంటి ఒక క్రమం. 4వదైన సంచారి అనే దాంట్లో ఇవన్నీ మిక్స్ అవుతాయి. అంటే ఆరోహి, అవరోహి, స్థాయి అన్నీ కలగలిపింది సంచారి. అది ఇలా అని చెప్పడం కష్టం. ఇది అన్నిటికీ సమగ్రంగా ఉండేదే సంచారి. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే నాదం గురించి మొట్టమొదటగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది ఈ ప్రపంచం మొట్టమొదట ఉద్భవించినప్పుడు మొట్టమొదటగా వచ్చింది నాదమే వచ్చింది మనకి. ప్రణవాకారం, ఓంకార రూపంలో శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఎలా వచ్చిందని సంగీత రత్నాకరుడైన సారంగదేవుడు ఆయన సంగీత రత్నాకరం ముందు బ్రహ్మగంధిజ మారుతానుగతిన చిత్తే హృత్పంకజే సూర్యునా మనురంజక శృతిపదం యోయం స్వయం రాజతే
యస్మాత్ గ్రామ విభాగ వర్ణ రచనాలంకార జాతిక్రమో వందే నాదతనం తముద్ధర జగద్గీతం ముదే శంకరం అనే సంగీత రత్నాకరంలో మొట్టమొదటి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో అసలు ఎట్లాగా నాదోద్భవం అవుతోంది, ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది అనే విషయాన్ని వారు ప్రస్తావించి, ఎలాగ పెద్దవాళ్ళు దాన్ని తీసుకొని తన దాకా ఈ క్రమాన్ని ఎలా వచ్చింది, ఆ క్రమాన్ని వారి సంగీత రత్నాకరంలో లాక్షణికులైన మహా సంగీతవేత్తల ద్వారా వారి దాకా వచ్చిన దాన్ని మనకు అందించారు. యస్మాత్ గ్రామ విభాగ వర్ణారచనాలంకార జాతి క్రమం అంటే ఇవన్నీ కూడా ప్రక్రియలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం రాగం అని చెప్పబడుతున్నామో, రాగం అనే పేరు సంగీత మకరందకారుడు నారదుడు వారి టైం నుంచి ఆ రాగం అనే పేరు వచ్చింది. కానీ అంతకుముందు వాటిని గ్రామములని, మరి వర్ణాలని, అలంకారాలని, జాతులని ఇలాగా రకరకాల పేర్లతో పిలువబడి తర్వాత శతాబ్దాల్లో రాగము అనే పేరు వచ్చింది. అయితే పాడటం అనేది మొట్టమొదటి నుంచి పాట అయితే ఉంది, పేర్లు తర్వాత పెట్టుకుంటూ వచ్చారు. అయితే సరే, ఆయన చెప్పినట్టు నాదోపాసనయా దేవ బ్రహ్మ విష్ణు మహేశ్వరా భవత్యుపాసితం నూనం యస్మాదేతే తదాత్మకా. నాదబ్రహ్మ స్వరూపులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాదోపాసన వల్ల నిశ్చయముగా ఉపాసితలుగుచున్నారు అంటారు. అంటే మనకి ఎలా అయితే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు కూడా నాదోపాసన చేసి వాళ్ళ ఉపాసనకి వాళ్ళు యోగ్యమవుతున్నారని చెప్తున్నారు. వాళ్ళు కూడా సదా నాదానుసంధానం చేస్తున్నారన్నమాట. త్రిమూర్తులు కూడా నాదోపాసన చేస్తున్నారు అని ఎవరు మనకి తర్వాత చెప్పింది? సద్గురు త్యాగరాజ స్వామి వారు వారి అనేకమైన కృతులలో ఈ యొక్క ముందు మనం చెప్పబడిన ముదే శంకరం అని వస్తుంది కదా, నా వందే నాదతను, నాదమే తనువుగా గల శంకరుడికి నేను నమస్కరిస్తున్నాను అంటారు. అదే కీర్తన మనకి త్యాగరాజ స్వామి వారి దాంట్లో నాదతనం అనిశం శంకరం నమామి మే మనసా శిరస. తర్వాత వీటిలో సూర్యునాహ ఎవరెవరైతే పెద్ద సంగీత కోవిదులు ఉన్నారో వారి గురించి ప్రశస్తి చేసిన వారు సద్గురు త్యాగరాజ స్వామి వారు. విధులకు మృక్కెద, సంగీత కోవిదులకు మృక్కెద అని దాంట్లో చరణ భాగంలో ఎవరైతే సంగీతాన్ని ఉపాసించి నారదాది తుంబురులు, మరి దాంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పేర్లు కూడా కమల అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి చెప్పక్కర్లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, తుంబురు, నాదుడు, హనుమంతుడు, ఇలాగా పెద్ద లిస్టే చెప్తారు ఆయన త్యాగరాజ స్వామి వారు. అలానే తర్వాత ఈ నాదోపాసన చే విధి నాదోపాసన చే శంకర నారాయణ విధులు వెలసిరివో మనస అనే బేగడ రాగ కీర్తనలో ఇప్పుడు చెప్పబడిన ఒక భావాన్ని త్యాగయ్య వారు నాదోపాసనచే శంకర నారాయణ విధులు వెలసిరి అంటారు ఆయన. దాన్ని సపోర్ట్ చేసే ఈ శ్లోకం ఇది. కాబట్టి ఇది నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే నాదం గురించి ముఖ్యంగా చెప్పి తర్వాత వర్ణం గురించి చెప్దామని. నాదేన వ్యజ్యతే వర్ణ పదం వర్ణాత్ పదద్వచ వచసో వ్యవహారోయం నాదాదేన మతో జగత్. అంటే నాదము వల్ల అక్షరములు, అక్షరము నుండి శబ్దము, శబ్దం నుండి వ్యవహారము కలిగాయి. కనుక లోకములన్నీ నాదస్వరూపంగా ఉన్నవని సుబ్బరామ దీక్షితులు మొదలైన పండితులు చెప్పారు. అంటే వాళ్ళ
పూర్వం నుంచి వచ్చిన దాన్నే వారు సంగీత సంప్రదాయ ప్రదర్శని అనే గ్రంథంలో కూడా ఇది పేర్కొన్నారు. ఇప్పుడు ఈ నాదం నుంచి ముందు శబ్దం నుంచి వచ్చే ఏమిటి, ఈ త్రిస్థాయిల నుంచి మందర మధ్య తారస్థాయిల నుంచి 22 శృతులు ఏర్పడి 22 శృతుల నుంచి అవి 7 స్వరాలుగా ఉద్భవించి ఆ 7 స్వరాలనే మళ్ళీ దాంట్లో ప్రకృతి వికృతి మనకి ద్వారస్వర స్థానాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అది ఇంకా పూర్తిగా లక్షణానికి సంబంధించిన కాబట్టి అంత డీప్గా వెళ్ళట్లేదు. ఆ 7 స్వరాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. అంటే నాదం నుంచి శబ్దం, శబ్దం నుంచి అక్షరం, అక్షరం నుంచి వ్యవహారం, అది అలా క్రమంలో మనకి ఈ సప్తస్వరాలు ఏర్పడి స్థాయిలు ఏర్పడి మంత్ర మధ్యస్థ తారస్థాయిలు ఏర్పడి దాని నుంచి ఇలా వచ్చాయి. ఇప్పుడు వర్ణములు 4 రకాలని చెప్పుకున్నాం. స్థాయి, ఆరోహి, అవరోహి, సంచారి. ఇవన్నీ ఎట్లాగా బాగా జనానికి చేరుతున్నాయి? స్వర వర్ణముల చేత విభూషించబడి, అంటే స్వరముల యొక్క సమూహం చేత ఒకదానికొకటి ఏర్పడి ఆ ప్యాటర్న్స్ వల్ల చక్కటి ఒక నాదగుణాన్ని అవి ప్రసరించి మనకి వచ్చాయి. అది ఎలా వచ్చాయి? నాదం తెగకుండా రావాలి, తైలధారలాగా కట్ అయినట్టు ఉండకుండా మనకి ఒక తీగలాగా వస్తే ఆ నాదం సస్టైన్ అవుతుంది. అది సస్టైన్ అవ్వడానికి ఏం కావాలి? వర్ణానికి అచ్చులు ఎప్పుడైతే మనం పాడతామో అక్కడెక్కడ నాదం తెగదు, అది కట్ అవ్వకుండా అలా వస్తుంది. సాహిత్యంలో ఉండే అక్షరాలు తక్కువ ఉండి సంగీతానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక మోహనవర్ణం పాడదాం. మోహనవర్ణం వచ్చా? సరి గ ప ధ స స ద వ గ రి స నిన్ను పూర్తిగా పాడటం లేదు, ఇది ప్రసంగం కాబట్టి మధ్యలో కొన్ని మాటలు. నిన్ను కోరి ఇకారం, యున్నాను రా ఎండింగ్ అకారం,
అన్నీ అలానే వస్తాయి. అందుకనే తెలుగు సంగీతానికి చాలా సౌలభ్యమైన భాష అని పెద్దలు నిర్ణయించి, సంగీతం తమిళ వాళ్ళైనా కన్నడం వాళ్ళైనా పట్నం సుబ్రహ్మణ్య లాంటి తమిళులు కూడా, మరి మైసూరు వాసుదేవాచారు, ముత్తయ్య భాగవతారు ఇలాంటి అనేక మంది మహా సంగీతవేత్తలు తెలుగు నేర్చుకొని తెలుగులో వారి రచనలు చేశారంటానికి తెలుగు ఒక గొప్పతనం, తార్కాణం. అందుకని అందరూ నేర్చుకున్నారు అప్పట్లో. సుబ్బరామ దీక్షితుల వారు కూడా తమిళ వారు అయినప్పటికీ చక్కగా గ్రంథమే రాశారు ఆయన. సంగీత సంప్రదాయ ప్రదర్శిని అనేది వారు రచించిన గ్రంథం. సుమారు 5-6 వాల్యూమ్లు ఉంటాయి. అవి అంత తెలుగులోనే ఉంది. గారి అయితే ముందు చెప్పుకోదలుచుకుంది ఒకటి ఉంది. వీటిని తాన వర్ణాలు అన్నారు. తాన వర్ణం అంటే ఏమిటి అర్థం అంటే తానానికి ఉపయోగమైంది. తానం అంటే ఏమిటి? మనోధర్మ సంగీతంలో మనకి రాగము, తానము, పల్లవి, నిరవల్, స్వరకల్పన ఈ 5 విభాగాలు మనకి మనోధర్మ సంగీతంలో ముఖ్యంగా చెప్తారు. ఈ 5 అన్నిట్లో కామన్గా ఉండేది రాగమే, రూపాంతరం చెందుతుంది అంతే. ఇప్పుడు తానంలో ఏంటి స్పెషాలిటీ అంటే మధ్యమ కాలంలో పాడేదని తానం, అనంత ఇలాంటి శబ్దాలు అట్లా ఉపయోగించి మనం ఆ రాగాన్ని అలా పాడతాం. తగనం 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 తానం తగనం తనం తగనం 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 ఆనంద అగగను తగగను తగగగను తగను తగగను 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 తగను తనం 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 తగగను తనం. ఇప్పుడు ఏం చేసాం? సేమ్ వర్ణాన్ని మనం అనంత అన్న శబ్దంతో పాడాం. అది తాన యొక్క స్వరూపం. అందుకని వాటిని తాన వర్ణాలు అన్నా. అంటే యాక్చువల్గా పూర్వం అంతా మధ్యమ కాలంలోనే పాడటం పరిపాటి. వర్ణాలని మధ్యమ కాలంలోనే పాడేవాళ్ళు. 3 స్పీడ్స్ పాడాలన్నప్పుడు మాత్రం దాన్ని కొంచెం తగ్గించుకొని 3 స్పీడ్లు పాడటం జరుగుతుంది. అలానే రాగత్వ సిద్ధికి వర్ణ సాధన చాలా అత్యవసరం. మనకి అభ్యాస రచనలని, సభాగాన రచనలని మనకి పెద్దలు దీన్ని 2 బైఫర్గేట్ చేశారు. అభ్యాస గానం అంతా ఏమిటి? సరళి, జంట, ఇంకా దాటు, అలంకారాలు, స్థాయిలు, మంద్రస్థాయి స్వరాలని, మళ్ళానేమో గీతాలు, స్వరజతులు, జతీశ్వరం, ఇలాగ వీటినన్నిటి ఏమిటే అభ్యాసగానంకి. అభ్యాసగానం దేనికి? సభాగానానికి. అంటే బాగా పాడటానికి కావాల్సిన విషయాలన్నీ కూడా అభ్యాసగానం చేస్తే మనం ఈ సరళి, జంట, దాట్లు ఇవన్నీ బాగా పాడితే ఇప్పుడు మనం మనోధర్మం అంశానికి కావాల్సిన అన్ని విషయాలు మనకి పెద్దలు ఈ అభ్యాసగానంలో పెట్టేశారు. వర్ణం కూడా అభ్యాసగాన రచనే, కానీ అది సభాగానానికి కూడా చక్కగా మనం పాడుకోవడానికి అనువుగా అది రెండిటికి అన్వయించేది. అంటే వర్ణాలు సాధకం చేసుకోవడానికి అభ్యాసానికి పనికి వస్తాయి. మనం సభ కచేరీలో పాడటానికి కూడా వర్ణం చాలా వికాసానికి దోహదపడుతుంది. ఒక గాత్రజ్ఞుడికి కచేరీలో మొట్టమొదటగా పాడే అంశం ఏమిటంటే కచేరీ పద్ధతి అనేది పెద్దలు ఏర్పరిచారు. హరికూరు రామానుజయం గారు వారు ఏర్పరిచారని చెప్తారు. వారు ఈజ్ ది మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కచేరీ సంప్రదాయం.
ఈ వర్ణాలు అనేది 17వ శతాబ్దం మధ్య నుంచి ఉన్నాయని చెప్తున్నారు. మొట్టమొదటి వర్ణం మనకి బాగా తెలిసింది ఏమిటంటే పశ్చిమయం ఆది అప్పయ్య గారి భైరవి అడతాళ వర్ణం బాగా ప్రాచుర్యం పొందింది. అది అందుకని ఆయనకి తానవర్ణ మార్గదర్శి అనే ఒక బిరుదు. అయితే అంతకు ముందే వర్ణ రచన జరిగింది, వర్ణ ప్రబంధాలను ఉండేవి, దాంట్లో జరిగింది అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తారు. వాటిలో ముఖ్యంగా కారవేటి నగరం సోదరులని ఇద్దరు ఉన్నారు. మన చిత్తూరు జిల్లా కారవేటి నగరం గోవింద సామయ్య అని ఒక ఆయన కోన సామయ్య. వారిద్దరూ, ఈ సోదరులు ఇద్దరు మంచి ప్రతిభావంతులు. వర్ణాలు రచించడం, పదవర్ణాలు రచించడంలో మరీను వారిద్దరూ తర్వాత వర్ణ రచయితలు. తర్వాత వారి గురించి చెప్పుకుందాం, ఎవరైతే బాగా చేశారో. తర్వాత సొంటి వెంకట సుబ్బయ్య గారు, ఆయన కూడా మంచి అడతాళ వర్ణాలు, గమక క్రియ అనే రాగంలో ఆయన అడతాళ వర్ణం ఉంది సొంటి వెంకట సుబ్బయ్య గారిది. ఈ తానవర్ణాలు చిన్నగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, కచేరీల మొదల్లో చక్కగా పాడుకోవడానికి అనువుగా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద వర్ణాలు కూడా పాడుకోవచ్చు, పెద్ద వర్ణాలు ఉన్నాయి, అడతాళ వర్ణాలు పెద్దవే అన్నీను. కాబట్టి ఆ గమనం అందుకని మధ్యమ కాలంలో పెడితే రక్తిగా వెళుతుందని బహుశా పెద్దవాళ్ళు అలా ఏర్పరిచి ఉంటారు. 19వ శతాబ్దంలో ఎంతోమంది వర్ణ రచయితలు మనకి ఈ ప్రక్రియని చేపట్టి చక్కగా చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో వీణ కుప్పయ్యర్ రాగం అన్నిటికీ మనం ముందు చెప్పుకున్నట్టు మొత్తం సంగీతానికి ఏమిటిరా ఆత్మ అంటే రాగమే ఆత్మ. మన కీర్తన పాడినా, స్వరకల్పన చేసినా, నరవలు చేసినా, ఏది చేసినా రాగాత్మకంగానే ఉంటేనే అది రక్తి కడుతుంది. ఒక రాగాన్ని మనం ముఖ్యంగా ఏ రాగం తీసుకున్నా ఆ రాగం నుంచి డివేట్ కాకుండా ఆ రాగ లక్షణం తెలుసుకొని, రాగ రంజక స్వరములు తెలుసుకొని మనం పాడటానికి ఈ వర్ణం దోహదపడుతుంది. అన్నిటికీ వర్ణాలు ఉండవు కదా అన్ని రాగాల్లోనూ, కానీ కొన్ని వర్ణాలు నేర్చుకోవడం వల్ల దాంట్లోంచి ఒక రాగజ్ఞానం మనం డెవలప్ చేసుకుంటాం, దానికి ఉపయోగపడతాయి. కనీసం ఒక 25-30 వర్ణాలన్నా తానవర్ణాలు నేర్చుకుంటే దాంట్లోంచి మనకి ఈ రాగాన్ని ఎలా వర్ణం నుంచి ఇప్పుడు తీసుకోవచ్చో ఉంటుంది. రాగంలో కొన్ని విభాగాలు ఉన్నాయి. వర్ణంలో ఏమిటి పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరం. అది దాన్ని పూర్వాంగం అంటారు. ఉత్తరాంగంలో ఏముంటుంది చరణ చిట్ట స్వరాలు అంటారు, దాన్ని చరణం. కొంతమంది ఎత్తుగడ పల్లవి అంటారు, దాన్ని ఉపపల్లవి అంటారు చరణాన్ని. మళ్ళీ దానికి కూడా చిట్ట స్వరాలు, ఎత్తుగడ స్వరాలు అని. ఈ ప్రథమ భాగం అంతా కూడాను రాగ విస్తరణకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా స్వరకల్పనకి మోడల్స్గా చెప్పవచ్చు. ఉదాహరణకి మనం శంకరాభరణ వర్ణం పాడితే ఈ ఫస్ట్ పల్లవిలోనే రాగ స్వరూపాన్ని రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు.
ఇలాంటి ఎంత రాగం ఉంది. అయిపోయింది. మనం ఈ వర్ణాన్ని సరిగ్గా కనుక అభ్యాసం చేస్తే రాగం యొక్క ఫ్రేజియాలజీ అంటే ఆ రాగంలో వర్ణ రచయిత మనకి కొన్ని సంగతుల ద్వారా ఆ రాగాన్ని పరిచయం చేసి ఉంటారు. ఆ రాగాన్ని ఆ కోణం నుంచి దర్శనం చేయాలి. అది ఇప్పుడు రాగత్వంగా పాడంట. సరి నిజ ద నిజ పద నిజ ద మా పద మా పగ మా బరి. ఇది కూడా రాగమే. ఎక్స్పోజిషన్ చేసినప్పుడు స్వరంగా బేస్గా పాడుతున్నప్పుడు అవేమీ అపస్వరాలేం లేవు, దీంట్లో అన్యస్వరాలు లేవు. కానీ పాడే పద్ధతిలో రాగత్వంగా ఆరోహణ సరి గ మ పద ని స రి గ మ గ రి గ రి స ని పద ని సా రి గ మ గ రి గ రి స ని పద ని స ప స ని ద ప మ గ రి స రి గ మ పద ని స ని ద ప మ గ రి స రి గ మ పద ని. ఇది మన ఆరంభంలో నేర్చుకునేటప్పుడు ఇంత బింకంగా మనం పాడలేము. చెప్పడము కష్టమే, నేర్చుకోవడం కష్టమే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం రాగం కోసం రాగం పాడంటే ఎత్తుక్కుంటాం. మరి వర్ణం నేర్చుకున్నాం కదా, దాంట్లో మనకి రాగంగా అనిపించలే, స్వరాలు నేర్చుకున్నాం. అప్పుడు మన భావన ఆ స్వరాన్ని ఆశ్రయించుకుని పాడితేనే పెద్ద విషయం అది. అంటే స్వరం పక్కకి వెళ్ళిపోకుండా, అంటే ఏ శుద్ధరిషభమో ఏ కైసిక నిషాదమో ఏ ప్రతి మధ్యమో రాకుండా మా శంకరాభరణం దీంట్లో ఈ స్వరాలు ఉన్నాయి, ఇవే పాడాలి అని. కానీ దాన్ని దాటి రావాలంటే తెలిసి అనుస్వర గమక విషయం తెలియాలి. గమకం ఈశ్వరం నుంచి ఈశ్వరం పెడుతున్నారు, ఈశ్వరం నుంచి ఈశ్వరంకు వస్తుంది అనే విషయం మనం ఆ కోణంలో మనం కనుక ఆలోచన చేస్తే మనకి లింక్ దొరుకుతుంది. అంత తైలధారలాగా పెడుతుంది చూడండి. సరిని సదని సబదని సగమవదని, చూసావా? సరిని సదని సబదని సమవదని, సాతో మిగతా స్వరాన్ని కనెక్ట్ చేయడం.
దాన్ని చూసే విధానం ఒకటి ఉంటుంది. సరి నీ స ద నీ స ప ద నీ స, అది కూడా తప్పేం కాదు, అదో కోణం. సద సరిని సదని సబ దని సమ అంటే ఆ షడ్జన్ నుంచి మిగతా స్వరాలకి మనం ఎలా జారి వెళుతున్నాం. ఈ పంచదశ గమకాలు మనకి పెద్దవాళ్ళు చెప్పారు, అది దాంట్లో భాగాలు ఇవి. మనం పూర్తిగా లక్షణంలోకి వెళ్ళలేము, ఇవన్నీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ నిజానికి. మా పద మా పగ మా పరి గ మ గరి గ మ పద ని గరి గ మ గరి గరి దని పద ని స పద ని ద ప మ గరి స రి గ మ పద ని స. దీంట్లో లయ ఒక ఓరియంటేషన్ ఉంది, మనం నేర్చుకున్నప్పుడు ఇలా ఉంది. దాన్ని మనం చిన్న లయ ఎంటర్ చేసే సరి గ మ పదని సరి గ మ పదని తర్వాత మనం ఫస్ట్ పార్ట్ ఎలాగైతే రాగత్వానికి ముఖ్యత్వంగా మనం తీసుకొని పాడుకోవాలో, ఈ సెకండ్ పార్ట్ అంతా కూడా స్వరకల్పనకి ఐడియల్గా ఆ రచన యొక్క విధానం అలా నడుస్తుంది.